guys, welcome back to another video. ఈరోజు మెయిన్లీ ఏంటంటే వాట్ హ్యాపెన్ టు దిస్ సిఎస్కే టీమ్, ఛాంపియన్స్ టీమ్కి ఏమైంది, డౌన్ఫాల్ ఎందుకైంది, కంబ్యాక్ కావాలంటే ఏం చేయాలి. డౌన్ఫాల్ ఎందుకైంది అంటే వాళ్ళ ఓపెనర్స్ నుంచి అలాంటి లేదు ఇంటెంట్ గెలిపించాలని. పవర్ ప్లేలో రన్స్ కొడతలేరు. అలాగే 5 మ్యాచెస్ ఓడిపోయారు. అందులో 3 మ్యాచెస్ గ్రౌండ్లోనే, అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఓడిపోయారు. 180+ టార్గెట్ని చేసి చేయలేకపోతున్నారు. వరస్ట్ సీజన్ ఫర్ దెమ్. పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలోకి పడిపోయారు. యాజ్ ఆఫ్ నౌ కోల్కతాతో ఓడిపోయినాక 103 రన్స్ అవుట్ అయిపోయారు. ఇదంతా మారాలంటే ఏం చేయాలి, పవర్ ప్లేయర్లో రన్స్ కొట్టాలి. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇక రుతురాజ్ గైక్వాడ్ ఎల్బో ఫ్రాక్చర్ వల్ల రూల్డ్ అవుట్ అయిపోయింది. సో రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే కొంచెం ఇంటెంట్ చూపిస్తున్నాడు అంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా లేకుండా అయిపోయిండు. సిఎస్కే టీంకి పెద్ద బొక్క పడిపోయింది ఇక్కడే. ఆ తర్వాత ఇది ఏం చేయాలంటే అన్సోల్ ప్లేయర్ నుంచి ఒక మంచి ప్లేయర్ని తీసుకోవాలి హూ కెన్ స్కోర్ బీవత్సమైన రన్స్ ఇన్ పవర్ ప్లే. సో ఆ తర్వాత రచిన్ రవీంద్ర మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది ఓపెనింగ్. తను ఎప్పుడు పంపిస్తున్నారు, తనకు కూడా మరీ అంత ఫామ్ కాదు. 50 కొట్టిండు. ఆ తర్వాత ఇంటెంట్ చూపిలే. ఆ తర్వాత డెవిన్ కాన్వే వస్తాడు, తనకు కూడా ప్రీవియస్ మ్యాచ్లో 50 ఉంది. ఆ తర్వాత తనకు కూడా మెల్లగా తగ్గాడు. ఆ తర్వాత వస్తాడు రాహుల్ త్రిపాఠి. ఇక్కడ పెద్ద బ్యాక్ ఫైర్ అయిపోయింది. రాహుల్ త్రిపాఠికి మస్తు ఛాన్స్ ఇచ్చారు. ఐ థింక్ ఇంకా చాలు రాహుల్ త్రిపాఠికి. ఐ థింక్ శివం దూబే మీద మిడ్ ఆర్డర్లో మొత్తం డిపెండ్ అయిపోయారు శివం దూబే మీద. ఒప్పుకుంటా, సిక్సర్ల దూబే, కానీ అంత గుడ్ ఫామ్లో లేడు సిక్సర్ల దూబే. సో కొంచెం ఫామ్ వస్తే బాగుంటుంది. విజయ్ శంకర్ వస్తాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ నుంచి కూడా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ అంత కాదు. ఆ తర్వాత జడేజా వస్తాడు. జడేజాకు కూడా విత్ బ్యాట్ అండ్ బాల్ అంత గుడ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు జడేజాకి ఈ సీజన్. ఆ తర్వాత యాజ్ యూజువల్ ధోని వస్తాడు, రన్స్ కొడతాడు, వెళ్తాడు, అంతే. మ్యాచెస్ గెలవాలి కానీ రన్స్ కొడతాడు ఓకే, బట్ మ్యాచెస్ చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయినాం కొన్ని మ్యాచెస్. ఆర్సీబీతో అయితే ఎక్కువ ఓడిపోయినాం. ఇవన్నీ మారాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ మంచిగా ఉండాలి. నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఓవర్టన్ వస్తే బాగుంటుంది. ఓవర్టన్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. 1.50 crores పెట్టి కొన్నారు దాన్ని. విత్ బ్యాట్ అండ్ బాల్ దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఓవర్టన్ని తీసుకోవడం నాకు తెలిసి బెస్ట్ చాయిస్. ఆ తర్వాత యాజ్ యూజువల్గా నూర్ అహ్మద్ వస్తాడు. నూర్ అహ్మద్ కొంచెం అలా లేదో చేసేయగలుగుతాడు. ఖలీల్ అహ్మద్ వస్తాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో కొట్టలేద్దాం, బౌలింగ్లో చూసుకుంటాడు. ఆ తర్వాత పత్రాన్ వస్తాడు, అంతే. పత్రాన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కింద దీపక్ హుడాని తీసుకుంటే ప్రీవియస్ మ్యాచ్ అది పెద్ద బ్యాక్ ఫైర్ అయిపోయింది.